హాయ్ అన్న, అందరికీ నమస్కారం. చింతపల్లి ఫిషింగ్ లక్ష్మణ్. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అన్న. ఒడ్డు పైన మత్స్యకారులు చేపలు ఎలా అమ్ముతారో చూద్దాం. 15వ డేట్ నుంచి అయితే తుఫాను సాధించారన్న. ఇంతవరకు అయితే మన ఊర్లో అయితే ఎవరైతే ఏటలకైతే వెళ్ళలేదు. ఈరోజు 23వ డేట్కి అయితే అన్న సముద్రం అయితే కొంచెం పర్వాలేదు అనిపించింది. తుఫాన్ ఎందుకు తెలుసుకోదన్న ఎంత పెద్ద క్రిటలు అయితే వస్తాయో. ఈ రోజు కూడా పెద్ద పెద్ద క్రిటల్లాగా అయితే ఇరుగుతున్నాయి. మన మత్స్యకారులకు అయితే కొంచెం చిన్న క్రిటాలు కనిపించాయి. వేటకైతే వెళ్ళారు. ఈ బోటు క్రిటాలకు మారి ఫస్ట్ నుంచి అక్కడ ఉండని ఒక డౌట్ అయితే మీకు రావచ్చు. ఇంతకు ముందు మన పెద్దల బోట్లు కర్రల సాయంతో అయితే మీదకి లాగేవాళ్ళన్నా. ఇప్పుడు జనరేషన్ ఎలాగుందో తెలుసుకోదన్నా. ఇప్పుడైతే కొత్త కొత్త టెక్నిక్ తీసుకొస్తున్నారు. అలాగే మా ఊరికి కూడా ఒక థాటర్ అనేది తీసుకొచ్చారు. ఆ థాటర్ ఎలాగ ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఇదే మా ఊరు థాటర్. కింద చూడండి పెద్ద ఇసుక దెబ్బలు అయితే తీస్తాయి. ఇది తుఫాన్ కారణంగా అయితే తీస్తాయి. నేను ఇప్పుడు తాడు అనేది లాక్కి వెళ్తాను. మనకి ఎంత తాడు కావాలంటే ఎంత తాడే లాక్ కావాలి. చూసారు కదా, ఇప్పుడు నేను తాడు అయితే లాక్కి వెళ్తున్నాను. అబ్బా, తాడు అయితే చాలా టైట్గా అయితే వస్తుందన్న. చూసారు కదా, బోటు వచ్చే ముందు చాలా జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే కిరటాలు అనేది బాగా కాగాకే రావాలి. కిరటాలు ఇరిగినప్పుడు వచ్చామంటే తెప్ప బోర్లు అయితే పడిపోద్ది. తాడు నేను సాగేసి అక్కడ ఉగ్గేసాను. మనకి ఎంత కావాలంటే ఎంత తాడు సాగేసుకోవాలి. మనం వచ్చాక అయితే తాడు ఎలా తగిలిస్తారో తెప్ప ఆ బోటు ఎలా లాగుతారో చూపిస్తాను చూడండి. చూసారు కదా ఏ విధంగా అయితే తగిలిచ్చాడు. మా మాయ అయితే లాగు అని అరుస్తున్నాడు. ఎందుకంటే కిరటాలు వచ్చి ఇంజిన్ పైన ఇరిగేస్తున్నాయి కదా. అలాగైతే చాలా ఇక్కడ నుంచి అయితే కొంచెం పైకి అయితే లాగుతారు తాటర్ సాయంతోను. లాగాకైతే ఏం చేస్తారో చూపిస్తాను చూడండి అన్న. చూసారు కదా ఈ విధంగా అయితే బోట్ని అయితే తాటర్ మీదకి లాగుతుంది అన్న. ఇక్కడ చూడండి అన్న, ఈ బోటు అతి కష్టంగా అయితే వస్తుంది. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు అయితే కర్రల సాయంతో అయితే దూరేవాళ్ళు. ఇప్పుడైతే ఇసుక దెబ్బలు అయితే పెద్ద పెద్ద కొండలాగా తీసిందన్న. ఇప్పుడైతే చాలా కష్టం అయితే అయిపోయింది దూరనకు. ఈ వలలో ఎందుకు ఇలాగా కట్టేసి ఉన్నాయని మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. ఇలా కట్టాలన్నా దేనికోసం అంటే మనం మాల్ నుంచి దగ్గరికి వచ్చినప్పుడు కిరటాలు ఉంటాయి కదన్న. కిరటాలు అయితే అలలు కొట్టినప్పుడు వాళ్ళ నీటిలోకి జారిపోకంటే మనం జాగ్రత్త అయితే కట్టుకోవాలి. లేకపోతే వాళ్ళది నీటిలో పడిపోతుంటాయి. ఇప్పుడు చూసారు కదన్న, మా ఊడైతే స్టోర్లో చేపలు ఏ విధంగా తీస్తున్నాడో చూపిస్తాను చూడండి. ఈ చేపలు ఎలా అమ్ముతారో కూడా చూద్దాం చూడండి. మన బేరగతులు ఎలా కొంటారో చూద్దాం. ఈ విధంగానేది మనం శంఖం అయితే వేయాలన్నా. వేసాకు మనలు మా మాయి ఎంత రేట్ అయితే చెప్తాడంది మీకు చూపిస్తాను చూడండి. చేపల్ని 2000 అయితే చెప్పడం మాయి. మనల్ని ఎంత కడుగుతారు చూడండి. మన మత్స్యకారులు ఈ విధంగా అయితే అమ్ముతారో వాళ్ళు అంత కొన్నాలో చూపిస్తాను చూడండి. ఈ చేపల్ని బేరగతుల శంఖం అటు ఇటులాగా అయితే 1500 అయితే తీసుకున్నారో తర్వాత మళ్ళీ కొంచెం ఉన్నట్టుకున్న చూపిస్తాను చూడండి. ఇయ్యే చేపలు అనేది చెప్తాను చూడండి. వాటి మీద అయితే ఇవి కొంచెం మంచి చేపలన్నా. మంచి చేపలు అంటే కొంచెం ఎక్కువ రేటు చేపలని ఒక అర్థం. ఈ చేపలు ఎంత రేట్ అనేది చెప్తారో చూద్దాం. మన బేరగతులు ఎంత కూడా కొంటారనేది చూపిస్తాను చూడండి. మనోడు ఇప్పినప్పుడు మీకు ఎంత డౌట్ అనేది రావచ్చు. అన్ని శంఖాల స్టోర్లోంచి బయట తీసినప్పుడు శంఖం దగ్గర కట్ అయితే ఉంటుంది. బయట తీసాక శంఖం అనేది ఫ్రీగా ఉగ్గుతున్నారని ఒక డౌట్ రావచ్చు. శంఖం దగ్గర కట్టినప్పుడు తక్కువలా కనిపిస్తాయి, ఫ్రీగా ఉగ్గగా దక్కేలా కనిపిస్తాయని ఉగ్గుతారు. మా మాయి చేపలు ఎంత రేటు చెప్పాడని చూపిస్తాను చూడండి. బేరగతులు ఎంత కడగాలని కూడా చూపిస్తాను. చేపలు 2500 చెప్పాడు. అవి 2500 చెప్తే 1500 అయితే తీసుకున్నారు. చూసారు కదా మన బేరగతులు ఎంత మోసగెత్తులని. ఇంకో చేపలు తీస్తున్నారు చూడండి. ఇవే చేపలు అనేది చూపిస్తాను. వీటిల్లో అయితే ఓలి గడసలు అయితే అంటారన్న. మళ్ళీ అందులో మిక్సర్కి అయితే ఉన్నది. అది ఏ చేపలని చూపిస్తాను చూడండి.
ఇగో దీన్ని అయితే కానగడది అంటారు. ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే చెయ్యండి అన్న. ఈ చేపల్ని మా మాయి ఎంత రేటు చెప్పాడో, ఇవైతే 2500 చెప్పాడు. మన బేరగతిలో ఎంత కడుగుతారండి చూడండి. చూసారు కదా ఈ శంఖం అయితే ఎలా లాక్కుంటున్నారో. మత్స్యకారుల కష్టాలు అయితే చేపలు అమ్మినప్పుడు ఇలాగైతే ఉంటాయన్న. 1800 అయితే ఈ చేపలు అయితే లాస్ట్కి ఫైనల్ తీసుకున్నారు. మళ్ళీ స్టోర్లో ఏ చేపలు తీస్తారనేది చూడండి. ఈరోజు వేటలోనైతే మా మాయిలకైతే మంచి ఆట అయితే అయింది నా దేవుడి దయవల్లో. ఈ చేపల్లో ఏటంటారని చెప్తాను చూడండి. వీటిలో అయితే తోలుపార్లని అంటారు, కొంతమంది బొక్కుడిలు కూడా అంటారు. ఈ చేపలు ఎంత రేటు చెప్తారైతే మా మాయి వినండి. తోలుపార్లు కాకుండా ఇక్కడ మళ్ళీ ఒక శంఖం తీసారా, వాటిలో అయితే వాళ్ళంది అంటారు. ఇక్కడ చూసారు కదన్నా ఈ వనగర పార్లు అయితే అలా లాక్కెళ్ళిపోతున్నారు. మన మత్స్యకారుల బార్లు అయితే మరి చూడక్కర్లేదు. ఇక్కడ చూడు ఈ వాళ్ళ శంఖం కూడా అలాగే నాక్కెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్క మత్స్యకారుడికి అయితే ఇలాగే ఉంటుంది అన్న. అమ్మినప్పుడైతే బేరగతులకి వేటగోళ్ళకి అయితే రోజు గొడవలాగా అవుతుంది. చూసారు కదా ఈ వాళ్ళ శంఖం కూడా బేరం అయిపోయింది. తర్వాత ఇంకేం చేపలని చూపిస్తాను చూడండి. చూసే ముందు మా మాయకైతే ఆ వనగరపాల దగ్గర చాలా కోపం అయితే వచ్చేసింది. లాక్కొని డోర్కి కట్టేశారు. వేటగోలి కోపం వస్తే ఎలాగ ఉంటుంది అని చూపిస్తున్నారు చూడండి. ఇప్పుడు శంఖం తీసుకోమంటున్నారు. ఇలా ఇందాక నుంచి అటు ఇటు లాక్కం అయితే అటు ఇటు లాగే 700కి తీస్తారని తోలుపా. మా మాయోలు అయితే ఈ చేపలతో పాటు ఇంకొక చేప తెచ్చారు. దీన్నే కింగ్ ఫిష్ అయితే అంటారు. ఈ చేప ఎంతమంది తిన్నారో కామెంట్ అంటే చెయ్యండి అన్న. కామెంట్ చేసే ముందు మన ఛానల్ని ఒక లైక్ అండ్ ఒక షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన గంట సింబల్ కూడా కొట్టండి అన్న. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ వస్తాను. బాయ్.